డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 40 సంవత్సరాలు. నాకు కొంతకాలంగా గ్యాస్ట్రిక్ సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ గ్యాస్ట్రిక్ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి, లేదంటే ఆహారంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. కొంతకాలంగా గ్యాస్ట్రిక్ సమస్య బాధిస్తోంది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ సమస్యనా కాదా అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్లను గ్యాస్ట్రిక్ సమస్యలుగా భావిస్తుంటారు. కడుపులో ఏదోగా ఉండటము, కడుపులో కొంచెం మంటగా ఉండటము ఉన్నంత మాత్రాన గ్యాస్ట్రిక్ సమస్య కాకపోవచ్చు. మీకు కనుక బీపీ, షుగరు, స్మోకింగ్, డ్రింక్ లాంటి అలవాట్లు ఉంటే కనీసం బేసిక్ ఒక ట్రెడ్మిల్ లాంటి పరీక్ష మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. ఒక ఈసీజీ, ట్రెడ్మిల్ లాంటి పరీక్ష ఖచ్చితంగా చేయించుకోండి. ఇక గ్యాస్ట్రిక్ సమస్య అని తేలితే కనుక దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మంటతో కూడినటువంటి అసిడిటీ కానీ, మంట లేకుండా వచ్చేటువంటి నాన్ అల్సర్ డిస్పెప్సియా కానీ. ముఖ్యంగా అంటే వీటికి వాడేటువంటి మందులకి మూలం జనరల్ గా ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తోందా లేదా అనేటువంటి అంశంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఎండోస్కోపీ అనే పరీక్ష ద్వారా H. pylori అనే ఇన్ఫెక్షన్ RUT అనే టెస్ట్ చేస్తారు. అది పాజిటివ్ ఉందా లేదా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. మీకు రీసెంట్ గానే వచ్చుంటే సింపుల్ ప్యాంటోప్రజోల్ లాంటి మందులు ఒక 4 వారాల పాటు వాడటంలో నష్టం లేదు. కానీ దాంతో తగ్గలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకొని మీకు ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకొని, ఇన్ఫెక్షన్ ఉంటే 3 రకాల యాంటీబయాటిక్స్ 14 రోజుల పాటు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అది పరీక్ష చేయించుకొని చేయాల్సినటువంటి ప్రక్రియ. మళ్ళీ రాకుండా ఉండడానికి కానీ ఎందుకు వస్తోందని తెలుసుకోవాలంటే దీని ముఖ్యమైన కారణం మనం తినేటువంటి ఆహారంలో లోటుపాట్లు లేదా ఆహార విధానంలో లోటుపాట్లు, టైంకి తినకపోవటం, లేటుగా హెవీగా తింటము, బాగా టీలు కాఫీలు తాగటము, బయట నుంచి ఎక్కడ పడితే అక్కడి నుంచి తింటము, లేదా సిగరెట్ కానీ, డ్రింక్ కానీ, గుట్కా కానీ అలవాటు ఉండటము, లేదా మానసికమైన ఒత్తిళ్లు, నిద్ర సరిగ్గా లేకపోవటం వల్లే జనరల్ గా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంటాయి. పరిపూర్ణమైన పరిష్కారం కోసం దాని కారణాన్ని మీ తరఫు నుంచి మీరు కృషి చేసి దాన్ని పూర్తిగా వదిలించుకోవాల్సిన అవసరం ఉంటుంది.